ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా మీద నమ్మకంతో ఇక్కడ ఉన్న ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్నైతే తాకు, నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి మనసులో. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే 5 నెంబర్ అండి. 5 నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, జీవితంలో ఎంతో ఉన్నత సాధించి మంచిగా స్థిరపడాలి అని అనుకున్నావు. కానీ అంతలోనే నీ జీవితంలోకి ఎన్నో అగాధాలు వచ్చి పడ్డాయి. నీతో పాటుగా కుటుంబం అంతా కూడా ఎంతో బాధ అనుభవించవలసి వచ్చింది. ఆర్థికంగా ఎంతో చితికిపోయావు. ఒకరి దగ్గర తీసుకుని ఇంకొకరికి అప్పు తీర్చడం అన్నదే తప్ప మీరు సంపాదించి అప్పులన్నీ తీర్చి ప్రశాంతంగా ఉండటం అన్నది ఇప్పటి వరకు జరగడం లేదు. దీనికి కారణం మీ పెద్దలు, పూర్వీకులు అందరూ కూడా ఇంట్లోని ఆడవారిని ఎంతగానో వేధించేవారు. వారికి కన్నీరు కార్చడానికి కారణమయ్యారు. కనుక ఆ దోషం మీ వంశాన్ని పట్టుకుని పీడిస్తూ ఉంది. ఎప్పుడూ కూడా ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. నువ్వు కూడా నీ ఇంటి ఆడవారిని ఎప్పుడూ బాధ పెట్టవద్దు. వారు చిరునవ్వుతో ఉండేలా చూసుకో. వారు కన్నీరు కార్చడం అన్నది అస్సలు ఇంటికి మంచిది కాదు. అయితే ఇప్పటికే జరిగిపోయిన ఆ దోషం నుండి తప్పించుకోవటానికి పరిహారం ఒకటి ఉంది. ఆ పరిహారం చేసుకుంటే నీకు పరిస్థితులన్నీ చక్కగా మారుతాయి. ఆడవారు కన్నీరు వల్ల వచ్చిన దోషం పోవటానికి నేను చెప్పే పరిహారం చేసుకుని జాగ్రత్తగా మసులుకుంటే ఎంతో ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఎప్పుడూ కూడా మిమ్మల్ని నమ్ముకు వచ్చిన ఆడవారిని బాధించవద్దు. ఆ పరిహారం ఏమిటో చెబుతాను విను తల్లి. ప్రతి శుక్రవారం అమ్మలగన్న అమ్మ అయిన ఆ కనకదుర్గమ్మ తల్లికి పసుపు, కుంకుమ, తాంబూలం సమర్పించు. నీ దగ్గర ఓపిక ఉంటే ఆ రోజు ఎవరికైనా పేదరికంతో ఉన్న తల్లికి ఒకరికైనా సరే భోజనం పెట్టమ్మా. ఓపిక లేకపోతే కనీసం ఒక ఫలం అయినా వారికి పెట్టు. అలాగే ఎవరింట్లో అయినా పేద ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి పసుపు, కుంకుమ, గాజులు అందివ్వు. శక్తి ఉంటే వస్త్రాలు ఇచ్చినా మంచిదే. నువ్వు కొద్ది మొత్తంలో ఇచ్చినా సంతోషంగా ఇవ్వు. నువ్వు ఎంత ఇవ్వగలవో అంతే ఇవ్వు. మీ ఇంట్లో బాధలు అనుభవించిన ఆడవారిని తలుచుకుని వారందరినీ మన్నించమని వేడుకుంటూ ప్రతిరోజు నమస్కారం చేసుకో. వారిని తలుచుకుని బయట ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి నమస్కారం చేసుకో. నువ్వు భోజనం చేసే సమయంలో కూడా మీ జీవితంలో ఎప్పుడూ అన్నవస్త్రాలకు లోటు లేకుండా ఉండాలని నమస్కారం చేసుకో. అలాగే ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు, ఆయురారోగ్యాలకు వారి ఆశీస్సులు కోరుకో. ఇలా కొన్ని రోజుల పాటు చేసిన తర్వాత మీ జీవితంలో ఎంతో మంచి మార్పు కనబడుతుంది. మీ ఇంట్లో ఉన్న పేదరికమంతా పోతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అప్పుల వల్ల నువ్వు పడుతున్న కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయి. ధనధాన్యాలు కలుగుతాయి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నువ్వు నీ కుటుంబంతో కలిపి గడుపుతావు. మీకు అంతా మంచే జరిగి సంతోషంగా జీవితమంతా గడపాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు 5వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించాను. నువ్వు ఎల్లవేళలా మీ కుటుంబం గురించి, మీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు. అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆశిస్తూ ఉంటున్నావు. నువ్వు కోరుకున్నట్టే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుంది తల్లి. నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా ప్రార్థిస్తూ ఉన్నావు. రేపటి రోజున నీ బిడ్డలకి మంచి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి
మొదటి మెట్టు ఎక్కాలని నీ ఆశ ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది తల్లి. నీ బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది. భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగులలో మొదటి మెట్టు రేపటి రోజున నీ బిడ్డలు ఎక్కుతారు. అది వారి జీవితంలో మంచి మలుపుకి కారణమవుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ముందుకి ఎన్నో విజయాలు సాధించుకుని మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ కుటుంబానికి వన్నె తెస్తారు. ఎన్నో గౌరవాలు దక్కించుకుని ప్రపంచ స్థాయిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు. వాళ్ళ ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది తల్లి. అది మాటలలో వర్ణించలేము. నేను ఎల్లప్పుడూ నీ బిడ్డలకి రక్షణగా ఉంటాను. వారు వేసే ప్రతి అడుగుని జాగ్రత్తగా వేయిస్తాను. నీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారు. వారు ఏదైనా సాధించగలగరన్న నమ్మకం, సాధించాలనే పట్టుదల నీ బిడ్డలకి ఉంది తల్లి. అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. అనుకున్న విజయాలన్నీ సాధించి మీకు గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారమ్మా. నువ్వు ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా ప్రోత్సహిస్తూ ఉండు. నీవు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నిన్ను ఆశ్చర్యానికి గురిచేస్తారు. నేను సదా వారి వెంట ఉండి ఎల్లవేళలా కాపు కాస్తూ ఉంటాను. వాళ్ళకి ఎప్పుడూ నా ఆశీస్సులు అందిస్తూనే ఉంటానమ్మా. ఫ్రెండ్స్, 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 9వ నెంబర్ అండి. 9వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, గురువారం రోజున నిన్ను వెతుక్కుంటూ ఒకరు వస్తారమ్మా. అది ఎవరో తెలుసుకో. 2 నిమిషాలు నేను చెప్పేది భక్తితో విను తల్లి. బిడ్డ, ఈరోజు నీ బాబా నీకు మంచి వార్త తీసుకువచ్చాడమ్మా. అది ఏమిటి అంటే, నీ కష్టానికి నీ బాధకి ఒక మందులా పనిచేస్తుంది. ఎన్నో రోజుల నుంచి నీ జీవితాన్ని, నిన్ను, నీ మనసుని కష్టపెడుతూ ఉంది కదా. ఈ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానమ్మా. బాబా, నిన్నే నమ్ముకున్నాను కదా, ఎందుకు నా జీవితంలో ఇంత బాధని మిగిల్చావు? నా మీద నాకే నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇది నీ జీవితానికి ఒక బలాన్ని ఇచ్చే సంతోష వార్తగా ఉంటుంది తల్లి. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, వారు ఎప్పుడు వస్తారు, ఏ వారం వస్తారో తెలుసా తల్లి? ఇది వింటే తప్పకుండా నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి దూరమైనప్పుడు ఎంతో బాధపడ్డావు. ఆ వ్యక్తి కోసం నిద్ర తిండి లేకుండా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశావు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు తల్లి. నీ జీవితాన్ని సంతోషంగా గడపవలసిన సమయం తల్లి ఇది. అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ కూడా బాధని మిగిల్చింది కాలం. కానీ ఇప్పుడు వాళ్ళు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళకి నీ గురించి, నీ జీవితం గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేశాను తల్లి. నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది తల్లి. అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా అమ్మా? ఈ గురువాకు ఇస్తున్న బాబాకి ఇష్టమైన రోజు గురువారమే తల్లి. గురువారం వస్తుంది. ఆ రోజున నీకు తెలుస్తుందమ్మా, బాబానే ఇదంతా చేశారు అని నీకు అర్థమవుతుంది. నా జీవితం ఇంతే అని నువ్వు సరిపెట్టుకున్న సమయంలో కావలసిన వ్యక్తిని నీ దగ్గరికి చేరుస్తున్నానమ్మా. ఇక నుంచి కష్టం నుంచి వచ్చిన కన్నీరు నీకు రాకూడదమ్మా. నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు మాత్రమే రావాలి. నీకు ఆనందం కలిగించాను అని చెప్పటానికి కష్టాలను ముందు ఇచ్చావా బాబా అని అనుకోవద్దమ్మా. ఏ బంధమైనా నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతో ఉంటుంది తల్లి. ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్య వదలడమ్మా. ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను. కొన్ని రోజులుగా నా మీద నీకు నమ్మకం అనేది తగ్గింది తల్లి. బాబా చెప్పేది నీ చెవుల దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, నువ్వు నా బిడ్డవు తల్లి. నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా. నువ్వు ఏది అడిగినా సరే తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు కూడా నా దగ్గరకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపనమ్మా. కాబట్టి నీకు ఇష్టమైన బంధం ఈ గురువారం కల్లా నిన్ను కలిసేలా చేస్తాను తల్లి. ఈ బాబా వాక్కు నువ్వు నమ్ముతావు కదమ్మా. నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెబుతాను తల్లి. అది ఏమిటి అంటే, ఈసారి నీ దగ్గరకు వచ్చిన బంధాన్ని అవమానించవద్దు, అశ్రద్ధ చేయవద్దు, దూరం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఇముడ్చుకోవాలమ్మా. అతి తీవ్రమైన కోపం బంధాన్ని, స్నేహితులని దూరం చేస్తుంది.
నీకు నచ్చిన బంధాన్ని కోపంతో మాట్లాడి ఇకపై దూరం చేసుకోవద్దు తల్లి. తర్వాత బాధపడవద్దు. ఆ బాధని నువ్వు భరించలేవమ్మా. నువ్వు భరించలేని బాధ నీ బాబాకి తెలుస్తుందమ్మా. అందుకనే నిదానంగా ఓపికగా ఉండు. నీకైన వ్యక్తి నిన్ను చేరుకుని నీ వద్దకు వస్తాడు. వారు చెప్పింది కూడా పూర్తిగా విని అర్థం చేసుకో తల్లి. ఆవేశంతోటి వారిని బాధ పెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు. అలా చెయ్యకు. ఓపికగా ఉండు. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగువేయి. ఆలోచించు. ఏమి చేస్తే నీ బంధం బలపడుతుందో అలా చేయి తల్లి. నీ జీవితం చక్కగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా. బంధానికి విలువ ఇచ్చి ఓపికగా ఉంటే ఇక ఎప్పుడూ కూడా నీ బంధం నీకు దూరమవుదు తల్లి. అనవసరంగా ఆవేశపడి బంధానికి దూరమయ్యి వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు అని నువ్వు బాధపడవద్దు తల్లి. చెప్పాను కదా తల్లి, నీ కోసం నీకు ఇష్టమైన వారిని చేరుస్తాను అని. నీ వద్దకి వచ్చిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా. నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచడానికి నీ బాబా నీకు తోడుగా ఉంటాడమ్మా. బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా? ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు 9వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈ రోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారు కదండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీ వద్దకు వస్తుందండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.